square root of 1296 by using division method. ఇప్పుడు ఈ టూ నంబర్స్ ఒక పేర్ చేసుకోవాలి. 96 ఒక పేర్, 12 ఒక పేర్. ఇప్పుడు 12 దేంట్లో అవుతుందో చూసుకుందాం. 1 1 is 1, 2 2 is 4, 3 3 is 9, 4 4 is 16. 16 పోదు కాబట్టి 3 3 is 9. ఇది మైనస్ చేస్తే మళ్ళీ 3 వస్తుంది. 3 మళ్ళీ 20 కింద తీసుకోవాలి. 396. ఇప్పుడు ఈ నంబర్ని ప్లస్ చేయాలి. 6. ఇది ఇంకొక నంబర్ పెట్టుకొని దీన్ని డివిజన్ చేయాలి. 60తో స్టార్ట్ అయ్యింది. 6 తోటి 60 ఇంటూ 0 మనకు అవసరం లేదు. అలా 6 ఉంది లాస్ట్కి. మన 61 ఇంటూ 1 1 1 2 ఇది కూడా అవసరం లేదు. 62 ఇంటూ 2 2 2 4 ఇది కూడా అవసరం లేదు. 63 ఇంటూ 3 3 3 9 మన 64 ఇంటూ 4 ఇది 4 4 16 ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి 16 6 1 క్యారీ 4 6 24 ప్లస్ 1 25 ఇది 256 అది 396 ఉంది. ఇది కాదు 65 చూసుకున్నాం. 65 ఇంటూ 5 ఇది 5 5 25 ఇది అవసరం రాలేదు. మళ్ళీ ఇప్పుడు 66 ఇంటూ 6 ఇది 6 6 36 ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి 6 3 క్యారీ మళ్ళీ 6 6 36 ప్లస్ 3 396 ఇది పోతుంది కాబట్టి 66 6 396. ఇప్పుడు ఏం లేదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇంటూ 36 square root of 1296 is equals to 36.